జరిగినప్పుడు, తర్వాత ఆధిపత్య వ్యవస్థలు కి సంబంధించి హక్కుల అన్యాయం జరిగినప్పుడు మేము పనిచేస్తాము. మేము ఈ 2 ఏళ్లలో చేసిన కార్యక్రమాన్ని ఇప్పుడు సమీక్షించుకుంటాము. ఈరోజు సమీక్షించుకుని ఆ తర్వాత చేయబోయే కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుకుంటాము. నేను చెప్పినట్టుగా హక్కుల గురించి మేము పనిచేసిన అనేక అంశాలు ఉన్నాయి. మేము ఉపాధి హామీ కూలీల పేర్లు తొలగింపు దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కూడా పనిచేశాము. అలాగే అనేక అంశాలు వాకపల్లి మహిళల కోర్టు పోరాటంలో కూడా వాళ్ళకి తోడుగా నిలబడ్డాము. తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో ఈ అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ మీద కూడా మేము తిరిగి అక్కడ వాళ్ళతో మాట్లాడి పనిచేశాము. ముఖ్యంగా గొంతు లేని వాళ్ళకి గొంతునిస్తూ వాళ్ళ సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మానవ హక్కుల వేదిక తన వంతు పాత్ర పోషిస్తూ ఉంది. ఇంకా అనేక అంశాల మీద మేము పనిచేశాము. అలాగే LGBTQ సెక్షువల్ మైనారిటీస్కి సంబంధించి కూడా మేము చాలా సెన్సిటివ్గా ఉంటాము. వాళ్ళ ఇష్యూస్ని కూడా మేము పట్టించుకుంటాము. ఇంకా ఇటువంటి అనేక అంశాలని మేము పనిచేస్తాము. ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు ఉత్సాహంగా. ఎవరైనా మాతో పనిచేయాలి అనుకుంటే తప్పకుండా ఈ మీటింగ్ తర్వాత నన్ను సంప్రదించగలరు. ఈ జిల్లా మహాసభ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ 12వ సభ అనేది ఏర్పాటు చేస్తున్నాము. జిల్లా మహాసభలో అన్ని జిల్లాల్లో అయిన తర్వాత డిసెంబర్ 14, 15 మా 10వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయి అనంతపురంలో. ఇప్పుడు ప్రస్తుతం ఈ సభలో బహిరంగ సభలో మనం 2 అంశాల మీద మాట్లాడుకోవడానికి మనం ఉన్నాము. ముఖ్యంగా విశాఖపట్నం మీ అందరికీ తెలుసు. పగలు రాత్రి ఎలా ఉందో కాలుష్యం కూడా అలాగే ఉంది. అది కూడా పగలు రాత్రి లాగే రోజు నిత్యం మనతో నిద్రలేస్తుంది, మనతో నిద్రపోతుంది. సో అలాగే తర్వాత అనేక పర్యావరణ అంశాల్లో కూడా విశాఖ జిల్లా ఎన్నో తప్పిదాలు చేస్తుంది. ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నాము. మొదలు పెట్టాను నేను. My daughter is already grown up. She's in Bangalore. She's working for a corporate company there. So మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కార్పొరేట్. బట్ చిన్నప్పటి నుంచి వైజాగ్ లోనే ఉన్నాం మేము చిన్నప్పుడు. అండ్ వైజాగ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే మనకి అట్రాక్షన్ అయింది. వైజాగ్ అంత అందంగా ఉంది. మనకి సముద్రం, కొండలు